చంద్రబాబు సర్కార్ మళ్ళీ అప్పు. వచ్చే మంగళవారం చంద్రబాబు చేస్తున్న అప్పు 4,600 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళవారం అనగానే అప్పుల వారం. ఆయన సోమవారం పోలవరం అన్నట్టుగా మంగళవారం కాస్త అప్పుల వారంగా అయిపోయింది. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఇంకా 2 ఏళ్ళు కూడా కాల, 24 నెలలు కూడా కాల. 24 నెలలు కాకుండానే ఆయన చేసిన అప్పు 3,56,655 కోట్ల రూపాయలు. ఒకసారి జస్ట్ ఇమాజిన్, 3,56,655 కోట్ల రూపాయలు అంటే నెలకు 15,506 కోట్ల రూపాయలు, రోజుకి 516.8 కోట్ల రూపాయలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రోజుకి చేసే అప్పుతో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం, అదేవిధంగా పోర్ట్లు ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజీలతో పాటుగా హాస్పిటల్స్ మొత్తం నిర్వీర్యం, నాడు నేడు స్కూల్స్ నిర్వీర్యం, ఆరోగ్యశ్రీ అటకెక్కేసింది, ఫీజు రియంబర్స్మెంట్ పడకేసింది. ఇక చూసుకుంటే సంక్షేమం అనే మాటే లేదు. కానీ అప్పులు మాత్రం రాష్ట్రం అప్పుల గుదిబండలో ఇరుక్కుపోతా ఉంది. కేవలం 22 నెలల్లోనే 3,56,655 కోట్ల రూపాయలు అప్పు అంటే ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడా గ్రామాల్లో గిటికి ఇలా సంక్షేమ పథకాలు ఊసలేదు. కానీ అప్పుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్లోకి వెళ్ళిపోతూ ఉంది. కోవిడ్ లాంటి కష్టకాలాన్ని ఎదుర్కొని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గిపోయినా, కోవిడ్ మీద అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిన 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమం చేసి, దాంతోపాటుగా నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఇలా మొత్తం చేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినప్పు కేవలం 3,26,000 కోట్ల రూపాయలే. కానీ ఇవేమీ చేయకుండా 2 ఏళ్లలో, 2 ఏళ్ళు కూడా నిండకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుని దాటి మరో 30,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చేస్తున్నాడు. మరి అప్పు రత్న ఎవరు? ఆంధ్రప్రదేశ్ విధ్వంసం ఎవరి ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉంది? అప్పుల సామ్రాట్ ఎవరు? రాష్ట్రాన్ని పాకిస్తాన్ కన్నా ఘోరంగా, నీచంగా, అధపాతాళానికి తొక్కేస్తున్నటువంటి రుణ కంఠుడు ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక విధ్వంసం జరిగేదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రాష్ట్రం విధ్వంసం, పరిశ్రమలు పారిపోతాయి, ఒక్క కొత్త ఉద్యోగం రాదు. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అధికారంలో ఉంటే రాష్ట్రం గబ్బు పట్టిపోతుంది అనడానికి నిదర్శనాలే ఇవన్నీ. థ్యాంక్ యూ.